నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు విశ్వ వసునామ ఉగాది శుభాకాంక్షలు గురుగారు. ధన్యవాదాలమ్మా. గురుగారు మీన రాశి వారికి 2025 సంవత్సరం నుంచి అసలు ఏ విధంగా ఉంది గురుగారు? విద్యాపరంగా, ఆర్థికంగా, లేదా జాబ్ పరంగా, లేదా బిజినెస్ పరంగా, లేదా పెళ్ళి అయింది కానీ సంతానం కలగట్లేదు అనడం, లేదా మా పిల్లలు చదవట్లేదు మీన రాశితో ఉన్నారు అన్న వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మీన రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో శని, 12లో రాహువు, చతుర్థమందు గురువు, షష్టమందు కేతువు. ఈ గ్రహస్థితి చూస్తే మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావం మొదలైంది. కర్మస్థానాధిపతి. అట్టనే వీళ్ళకి కొంత అనారోగ్యం అనేది వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భుజాలు, పాదాలకు సంబంధించిన వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. పాదాలు, అరికాళ్ళు ఇబ్బందులు కలుగుతాయి. రాహు 12లో ఉండడం ప్రతి విషయానికి నిరాశ నిస్పృహలు ఎదుర్కోవటం, ముందరదాకా వెళ్ళటం, వెనక్కి రావటం లాంటివి ఉంటాయి. తర్వాత విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారికి యోదాయకంగా ఉంటుంది. తర్వాత జన్మంలో శని సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని పనులు సాగలేట్లేదు అనుకోవద్దు. మనం ఇంకా ఇప్పుడు కాకపోతే రేపైనా కూడా అవి మళ్ళీ సాధ్యమవుతాయని చెప్పి అనుకోవాలి. తర్వాత గురువు అర్ధాష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి చదువుకునేటువంటి విద్యార్థులకు ముఖ్యంగా 1-2 సార్లు చదువుకోండి. ఒకసారి వచ్చేసింది కదా ఇంకా మళ్ళీ చదువుకోక్కర్లేదనే ఒక ఇది కాదు, మళ్ళీ మళ్ళీ చదువుకోవటం అని మంచిది. షష్టంలో కేతు ఉండడం వల్ల పుణ్యక్షేత్రాలు, కథాస్నానాలు, కథా శ్రవణాలు, స్నానం చేయటం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం లాంటివి చేయటం కూడా చాలా మంచిగా గోచరిస్తుంది. తర్వాత కేతు 6లో ఉండటం వల్ల ఒక్కసారిగా ఉన్నటువంటి ఆరోగ్యం బాగాలేకపోవటం, ఒక్కసారిగా మళ్ళీ అదే సెట్ కావటం లాంటిది కొన్ని జరిగే సంఘటనలు కూడా జరుగుతుంటాయి. మీన రాశి వారికి ఎప్పుడైతే గురువు ఒక 3 నెలలు పంచమస్థానం సంచారం చేస్తాడు కాబట్టి ఆ 3 నెలలు దివ్యకాలంగా గోచరిస్తుంది. నూతన గృహారంభ గృహప్రవేశాదులకు ఆ 3 నెలలు కూడా యోగ్యమైన కాలంగా, వివాహానికి కూడా తగినటువంటి యోగకాలంగా చెప్పబడింది. కాబట్టి వివాహాలు కానీ మళ్ళీ కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఒక 3 నెలలు మీన రాశి వారికి యోగప్రదమైనటువంటి సమయంగా చెప్పబడింది. మిగతా అన్ని నెలలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ మీన రాశి వారు ముఖ్యంగా దానం ధర్మం చేయటం, శనికి తైలాభిషేకం చేయటం, అట్లనే శని, రాహు, గురువు, కేతువులకి దీర్ఘకాలికంగా గ్రహాలు కాబట్టి వీళ్ళకి దాన ధర్మాలు చేయటం, తద్వారా బ్రాహ్మణులకి దానంగా ఆ యొక్క ధాన్యాన్ని ఇవ్వటం, ఆవులకు కూడా దానాగా కొద్ది ధాన్యాన్ని పెట్టడం లాంటివి చేయటం వల్ల, ఇష్టదేవతారాధన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క మీన రాశి వారికి. ఓకే గురుగారు, మీన రాశి వారి గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గురుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.